హాయ్ ట్వెల్వ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లేజీ డేసీ స్టిచ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. నేను దీనికోసం ఫస్ట్గా ఒక సర్కిల్ అయితే వేసుకొని మిడిల్లో కూడా ఒక సర్కిల్ స్మాల్ సర్కిల్ వచ్చేలాగా వేసుకుని ఆ సర్కిల్ మొత్తం నేను ఫిల్ అయ్యే విధంగా స్టిచ్ చేస్తున్నాను. నేను వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేయని నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా మీరు వీడియో చూస్తూ స్టిచ్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక నేను దీనికోసం అయితే సిల్క్ థ్రెడ్ అయితే 8 లేయర్స్ అయితే తీసుకున్నాను. టోటల్ 8 లేయర్స్ వచ్చేలాగా తీసుకొని ఇలా వేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్రించ్ నాటు అలాగే చెమ్కి కూడా యూజ్ చేస్తున్నాను. అది మన ఆప్షన్. ఫ్రెంచ్ నాటు చెమ్కి యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు, లేదంటే లేదు. నేను వీడియోలో చూపించిన విధంగా ఒకసారి మీరే వీడియోని ఒక 2-3 టైమ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పేవన్నీ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్సే. వీటిని చిన్న చిన్న కర్చీప్స్ మీద కానీ లేదంటే చిన్నపిల్లల ఫ్రాక్స్ మీద కానీ వేస్తే బాగుంటుంది. ఎవరికైనా గిఫ్ట్ పర్పస్గా కొంచెం మన క్రియేటివిటీ యూజ్ చేయాలంటే ఈ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ స్టిచెస్ అన్నీ యూజ్ చేయొచ్చు. నేను సెంటర్లో రింగ్ నాట్స్తో ఫిల్ చేస్తున్నాను, బీడ్స్తో కూడా ఫిల్ చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, షేర్ లైక్ అయితే